హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ స్పెషల్గా ఫెస్టివల్స్ అంటే ఈ యొక్క పండుగలు లేదా ఉత్సవాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క క్లాస్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి మనం డాన్సెస్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ద హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ ఏ ఫేమస్ ట్రైబల్ ఫెస్టివల్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో ఇక హార్న్బిల్ పండుగ అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి గిరిజన పండుగ కదా. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఈ యొక్క పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఏ రాష్ట్రం అది? నాగాలాండ్ లో జరుగుతుంది. ఇప్పుడు మనకు డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనకి ఒక హార్న్బిల్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇది మనకు కోహిమా అనేటటువంటి జిల్లాలో ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. సాంప్రదాయానికి సంబంధించి సాంస్కృతిక వారసత్వం ప్రకారంగా మనకి ఒక హార్న్బిల్ ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరుగుతుంది. హార్న్బిల్ అనేది ఒక పక్షి పేరు. ఫేమస్ షాంఘై ఫెస్టివల్ ఈజ్ అన్ యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై విచ్ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. సో ప్రసిద్ధ షాంఘై ఉత్సవం అనేది ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రం నిర్వహించినటువంటి వార్షిక సాంస్కృతిక ఉత్సవం. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది. సో షాంఘై వచ్చేసరికి మనకు మణిపూర్. ఓకే, మణిపూర్లో ఇదైతే నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకు నవంబర్ 21 నుంచి 30 వరకు ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. ఓకేనా, అండ్ అది ఈ యొక్క పేరు ఎట్లా వచ్చిందంటే షాంఘై అనేది అక్కడ ఉండేటటువంటి ఒక జింక పేరు. ఓకేనా, షాంఘై అనేది ఒక జింక పేరు. ఆ పేరు ప్రకారంగా ఈ యొక్క పండుగనైతే నిర్వహించడం జరుగుతుంది. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ షాంఘై ఫెస్టివల్ ఇన్ నవంబర్ ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, నవంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహించేటటువంటి ఈ యొక్క పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మణిపూర్కి సంబంధించింది. ఓకే, మణిపూర్. ఉగాది అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? ఆంధ్రప్రదేశ్ అండ్ పీజీ. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా మనకి ఒక ఉగాది పండుగనైతే నిర్వహిస్తారు కదా. ఎప్పుడు చైత్రమాసంలో మొదటి రోజున యొక్క పండుగనైతే నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి పండుగల్లో అండ్ అదేవిధంగా ప్రధానమైనటువంటి పండుగల్లో కూడా ఒకటి. అండ్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మనకి ఒక కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. మేజర్గా ఈ యొక్క ఉగాదిని మనం ఏమంటాం? నూతన సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇదే రోజున మనకి ఒక బ్రహ్మదేవుడి యొక్క విశ్వ సృష్టిని ప్రారంభించడాన్ని నమ్ముతారు కాబట్టి యుగ ఆది, ఆ విధంగా మనకి ఇక్కడ ఉగాది అనే పేరు అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్. సో పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటిది? ఓకే, సో దీని యొక్క ఆన్సర్ చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో హార్న్బిల్ అనగానే మనకు నాగాలాండ్ వస్తుంది, ఇక్కడ నాగాలాండ్ లేదు. సో ఇక పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చేసరికి మనకి యొక్క అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ యొక్క రాష్ట్ర పండుగ దీని అయితే గుర్తించడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈస్ ద ఫెస్టివల్ మోట్సు సెలబ్రేటెడ్. సో మోట్సు పండుగని ఎక్కడ వీళ్ళు నిర్వహించుకుంటారు? సో మోట్సు పండుగ అనేది నాగాలాండ్ సంబంధించిన. హార్న్బిల్ మరియు మోట్సు ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ఇంకా సెక్రేని, ఓలియాంగ్ అండ్ అదేవిధంగా మింగూటు, టోకుయమాంగ్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళైతే నిర్వహించుకునేటటువంటి పండగలు. మరి యొక్క మోడ్స్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే మే నెలలో. ఓకేనా, మే నెలలో మొదటి వారంలో ఈ యొక్క ఏవో గిరిజనులు ఈ యొక్క మోడ్సు పండుగనైతే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మోడ్సు పండుగ అనేది విత్తనాలు సీజన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సీజన్ తర్వాత జరుపుకునేటటువంటి వార్షిక పండుగ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కంబాలా ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఎసెన్షియల్లీ అసోసియేటెడ్ విత్. కర్ణాటకలోని కంబాల పండుగ అనేది తప్పనిసరిగా దేనితో ముడిపడి ఉంది? సో మనకి ఇక్కడ కాక్ ఫైటింగ్ అంటే కోడి పందాలు, బఫెల్లో రైసెస్, ట్రైబల్ డాన్సెస్, బుల్ ఫైటింగ్. సో ఇది మనకు దేనికి సంబంధించింది? ఇది మేజర్గా ఈ యొక్క బఫెల్లో రేసెస్ కి సంబంధించింది. ఓకేనా, సో దీన్ని వీళ్ళు మేజర్గా కోరి కంబాల అయితే పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్థానికులు ఈ యొక్క ఉత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క తులువ భూస్వాములు గృహాలు వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క కోస్తా జిల్లాలో ఈ యొక్క పండుగనైతే నిర్వహిస్తారు. సో ఇది 2014లో భారత ప్రభుత్వం అయితే దీని అయితే భారత సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క రేసింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నిషేధించింది. తర్వాత 2018లో కర్ణాటకలో మాత్రం దీని అయితే చట్టబద్ధం అయితే చేయడం జరిగింది. ఓకే, సో సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ చట్టబద్ధమైనటువంటిది ఈ యొక్క కంబాల. ఓకే, గాంగర్ ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో గాంగార్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ పండుగ? సో ఇక గాంగార్ అనేది రాజస్థాన్ సంబంధించింది. గాంగౌర్ లేదా గాంగార్ అని అయితే అనడం జరుగుతుంది. ఇది రాజస్థాన్ సంబంధించింది. అండ్ అదేవిధంగా మనకు గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పండుగను అయితే జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ అనేది మార్చిలో ప్రారంభం అవుతుంది. ఓకే, మార్చ్. విచ్ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఈజ్ డాన్సెస్ లైక్ దాండియా అండ్ గర్బా. సో ఈ యొక్క
దాండియా, గర్బా లాంటి ఈ యొక్క నృత్యాలతో జరుపుకునేటటువంటి పండగ ఏంటిది? సో ఇక దాండియా, గర్బా ఇవన్నీ కూడా మనకు ఏ యొక్క పండగ అప్పుడు జరుపుతారంటే నవరాత్రి ఉత్సవాలలో ఈ యొక్క దేవి నవరాత్రులు ఉంటాయి కదా, సో ఆ యొక్క టైంలో యొక్క గర్బా లాంటి ఉత్సవాలు జరుపుతారు. ఇది మేజర్గా దాండియా, గర్బా ఈ రెండు కూడా మనకైతే గుజరాత్ చాలా చాలా ఫేమస్. ఇక్కడ మనకు నృత్యం ఉంటది, సంగీతం ఉంటది, అండ్ దాంతో పాటు వినోదంతో కూడినటువంటి 9 రోజుల యొక్క పండగ అనేది జరుపుతారు నవరాత్రులు. అహ్మదాబాద్ అట్లాంటి ఏరియాలో చాలా చాలా ఫేమస్ ఇది మనకు. అండ్ నెక్స్ట్, విచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ టు మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద హార్వెస్టింగ్ సీజన్ ఇన్ అస్సాం? సో అస్సాంలో పంట కోత కాలం ప్రారంభించడానికి గుర్తుగా ఏ పండుగని జరుపుకుంటారు? సో మేజర్గా మనకు ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటాయి నార్త్ ఇండియాలో. అది బోహాగ్ బిహు. ఓకే, బోహాగ్ బిహు ఈ యొక్క అస్సాంలో జరుపుకునేటటువంటి ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకునేటటువంటి ప్రసిద్ధ పండుగ యొక్క బోహాగ్ బిహు. ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 13వ తేదీన అయితే జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని క్వాత్ బిహు అని కూడా అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఈస్టర్ ఈజ్ సెలబ్రేట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? సో ఈస్టర్ ని ఏ రోజున జరుపుకుంటారు? సో ఈస్టర్ వచ్చేసరికి ఆదివారం రోజు జరుపుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఉంది సండే. ఓకే, సో దీన్ని మనం పాషా లేకపోతే యేసుక్రీస్తు సంబంధించినటువంటి సిలువ వేసిన తర్వాత 3వ రోజు అతను వస్తాడు కదా, సో దానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ ఈ యొక్క ఈస్టర్. సో ఇది సెలవు దినంగా కూడా ప్రభుత్వం అయితే పరిగణించడం జరుగుతుంది. ఇది వెర్నా ఈక్వినాక్స్ తర్వాత మొదటి పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి ఆదివారం ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్, డాష్ ఈస్ కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్. ఈ కింది వాటిలో దేన్ని దీపాల పండుగ లేదా వెలుగుల పండుగ అని అంటారు? దేన్ని అంటారు చెప్పండి? క్రిస్మస్, మకర సంక్రాంతి, దీపావళి మరియు గుడి పాడ్వా. దేన్ని అంటారు? దీపావళి. పేరులోనే ఉంది దీపం. దీపం మీన్స్ లైట్. ఓకే, సో ఈ యొక్క పురాణాల ప్రకారంగా తీసుకున్నట్లయితే రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడు కదా, చేసి వచ్చిన తర్వాత తన యొక్క రాజ్యమైనటువంటి అయోధ్య నగరానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క నగర ప్రజలందరూ కూడా ఆనందంతో ఈ యొక్క 1000 దీపాలను వెలిగిస్తారు. సో దాన్ని మనం ఇక్కడ ఈ యొక్క దీపావళిగా జరుపుకుంటాం. దాంతోపాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక స్టోరీ కూడా ఉంటుంది. కాకపోతే మనకు ఏ లెవెల్ అయితే ఎగ్జామ్ వరకు యూజో అక్కడ వరకు మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ద సోషల్ ఫెస్టివల్ చాపర్ మేళా ఇస్ ఆర్గనైజ్డ్? చాపర్ మేళా అనేది ఏ సామాజిక ఉత్సవాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? చాపర్ మేళా అనేటటువంటి సామాజిక ఉత్సవాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? బీహార్, పంజాబ్, ఒడిషా, గుజరాత్. ఎక్కడ చెప్పండి? ఇది యొక్క చాపర్ మేళా అనేటటువంటి ఉత్సవాన్ని పంజాబ్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, ఇది పంజాబ్లో ఉన్నటువంటి లూధియానాలోని చాపర్ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో యొక్క చాపర్ మేళా అనేటటువంటి ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. ఇక్కడ మనకు గుగ్గా అనేటటువంటి పాము యొక్క రూపాన్ని అయితే పూజించడం జరుగుతుంది ఇక్కడ చాపర్ మేళాలో. అండ్ నెక్స్ట్, నువాఖై అగ్రికల్చర్ ఫెస్టివల్ బిలాంగ్ టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో నువాఖై వ్యవసాయ పండుగ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందింది? ఇది వచ్చేసరికి మనకు ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా, సో ఇది మనకు పశ్చిమ ఒడిశా అనేది దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రజలు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క పండుగ అనేది జరుపుకుంటారు. ఇక్కడ మనకు నువాఖై అంటే కొత్త ఆహారం, అంటే ఇప్పుడు కొత్త ధాన్యం వస్తుంది కదా, దాన్ని ఇక్కడ నువాఖై అని అయితే అనడం జరుగుతుంది. కొత్త బియ్యాన్ని స్వాగతించడానికి ఒక నువాఖైని అయితే జరుపుకుంటారు. సో భాద్రపద మాసంలో మనకి ఇక్కడ చాంద్రమాన పక్షంలో యొక్క పంచమి రోజు యొక్క పండుగ అనేది జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ ఐస్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్? సో ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం కూడా ఏ దేశం నిర్వహిస్తుంది? సో మనకు మన యొక్క ఇండియా బయటకు కూడా ఇక్కడ అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. ఐస్ ఫెస్టివల్ ఎప్పుడైనా సరే మనకు చైనాలో జరుగుతుందండి. మొత్తం చాలా చాలా వెరైటీ అనేటువంటి డిజైన్స్ అక్కడ చేస్తారు, మస్తు ఉంటుంది. ఇదైతే ఈ యొక్క చైనాలో జరిగేటటువంటి ఐస్ ఫెస్టివల్ అనేది. ఓకేనా, సో అక్కడ వార్షిక శీతాకాలం సమయంలో మనకి ఒక ఫెస్టివల్ అయితే నిర్వహిస్తారు. ఇది 1963లో స్టార్ట్ చేశారు. ఈ జనవరి 5న అయితే ఈ యొక్క ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత అది మన ఫిబ్రవరి లాస్ట్ వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క టైం మొత్తం కూడా కోల్డ్ కదా, కాబట్టి అక్కడ ఆ యొక్క ఐస్ అనేది తొందరగా కరగదు. దానివల్ల వాళ్ళ యొక్క చేసినటువంటి శిల్పాలు ఏదైతే ఉంటాయి, వివిధ రకాలైనటువంటి ఆకారాలు అవన్నీ కూడా నిల్వ ఉంటాయి. ఓకే, దుర్గా పూజ ఈజ్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ డాష్? సో దుర్గా పూజ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన పండుగ? సో దుర్గామాత మనకు గుర్తుకొస్తే ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సింది కాళీమాత. కాళీమాత అంటే మనకు పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్. సో దుర్గా పూజ లేదా దుర్గా ఉత్సవం అని కూడా అంటారు కదా, సో ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో వార్షిక హిందూ పండుగ యొక్క దుర్గా పూజ. సో ఇది మనకు హిందూ మాసం సంబంధించి అశ్విని మాసంలో ఈ యొక్క పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనకు రెగ్యులర్గా అయితే సెప్టెంబర్, అక్టోబర్ ఆ యొక్క టైంలో వస్తుంది. రాన్ ఫెస్ట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ డాష్? సో రాన్ పండుగ అనేది ఈ కింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో రాన్ పండుగను కానీ తీసుకునే మేజర్గా గుజరాత్లో జరుపుకుంటారండి రాన్. సో దీన్ని మనం రణోత్సవం అని అయితే అనడం జరుగుతుంది. రణ ఉత్సవం. సో తెల్లని ఇసుక మొత్తం అక్కడ పరుచుకున్నట్లు ఉంటుంది. సో రణ ఉత్సవం ఇది మనకు గుజరాత్లో ఉండేటటువంటి కచ్లో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అయినటువంటి అద్భుతమైనటువంటి పండుగ. అండ్ అతను ఇక్కడ మనకు
పౌర్ణమి టైంలో ఈ యొక్క ఫెస్టివల్ అయితే నిర్వహిస్తారు. కింద మొత్తం మనకు నేల మొత్తం కూడా ఉప్పుతో పరిచయబడి ఉంటది. మొత్తం కూడా తెల్లని మనకు సముద్రం లెక్క కనిపిస్తది. వైట్ సీ లెక్క అని అంటారు దాన్ని. రాన్ ఆఫ్ కచ్. అక్కడ మనకి ఒక ఫెస్టివల్ అయితే జరుపుతారు. దాని పేరు మీదనే మనకి ఒక రాన్ పండుగ అయితే రావడం జరిగింది. ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. లోసుంగ్ ఫెస్టివల్ పాపులర్ ఇన్ డాష్. సో డాష్ లో ప్రసిద్ధి చెందినటువంటి లోసుంగ్ పండుగ అనేది ఉంది. ఏ రాష్ట్రంలో ఈ యొక్క లోసుంగ్ పండుగ అనేది జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర. చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది? లోసుంగ్ ఫెస్టివల్. సో లోసుంగ్ ఫెస్టివల్ అనేది మనకు సిక్కిం. సో ఇది మేజర్గా మనకు టిబెట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు టిబెట్కి సంబంధించినటువంటి 11 నెలల చివరిలో యొక్క పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకు సిక్కింలో కూడా ఈ యొక్క లోసంగ్ అనేటటువంటి సాంప్రదాయ పండుగనైతే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ ద లోసంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? సో ఈ కింది ఏ రాష్ట్రంలో లోసంగ్ పండుగ మళ్ళీ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. సో లోసంగ్ అనేది 2 సార్లు వచ్చింది, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. లోసంగ్ అనేది మనకి ఒక సిక్కిం రాష్ట్రానికి సంబంధించి. వాట్ ఈస్ జల్లికట్టు? సో జల్లికట్టు అంటే ఏంటిది? సో డైరెక్ట్ మన మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో జల్లికట్టు అంటే ఏంటిదంటే ఏ ట్రెడిషనల్ బుల్ టేమింగ్ స్పోర్ట్ పాపులర్ ఇన్ తమిళనాడు. సో ఇక తమిళనాడులో ప్రాచుర్యం పొందినటువంటి సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునేటటువంటి క్రీడ. అక్కడ మనకు ఎద్దుల పందాలు ఉంటాయి. ఆ యొక్క పందాలలో ఈ యొక్క పోటీ అయితే ఉండడం జరుగుతుంది. జల్లికట్టు అనేది మెరీనా బీచ్ ఇది కాదు, పశుపతినాథ ఆలయం కాదు, ప్రజానాయకుడు కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దీని తర్వాత ఇంకా మొత్తం వస్తాయి, అయ్యే వస్తాయి క్వశ్చన్స్ అని. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ జల్లికట్టు? ఇక్కడ చూసినారు కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ మళ్ళీ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో టగ్ ఆఫ్ వార్ లెక్క ఈ యొక్క గేమా, లేకపోతే బుల్ని కంట్రోల్ చేయడం అంటే ఎద్దుని కంట్రోల్ చేసేటటువంటి పోటీ. ఇది ఒక రకమైనటువంటి స్వీట్ పేరా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి జెల్లీ పేరా అంటే ఇది ఆ యొక్క ఎద్దును నియంత్రించేటటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి క్రీడ. ఓకేనా. సో ఎద్దులు అనేవి ఉరుక్కుంటూ వస్తాయి, వాటి కొమ్మలను పట్టుకొని వాటిని అయితే మనం అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అది పూడ్చి అవతల పడేస్తుంది ఒక్కొక్కరిని. చాలా ఇంజురీస్ కూడా అవుతాయి కాబట్టి గవర్నమెంట్ దీన్ని అయితే బ్యాన్ చేయడానికి ట్రై అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది 2014లో కూడా ఈ యొక్క జాతరపై కూడా సుప్రీంకోర్టు అయితే నిషేధం విధించింది. ఎందుకు అని అంటే దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, సివియర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎద్దు మన మీద దూకింది అనుకోండి, ఎట్లుంటుందో యూ కెన్ ఇమాజిన్. అన్ని 100 కిలోల బరువు ఉండేది కాబట్టి సుప్రీంకోర్టు అయితే దీని అయితే నిషేధం విధించింది. తర్వాత 2017 జనవరిలో ఏం చేశారంటే ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. బికాస్ ఈ యొక్క తమిళనాడు వాళ్ళే మాకు కావాలని వాళ్ళైతే ఫైట్ చేశారు కాబట్టి ఈ యొక్క 3 years తర్వాత ఇదైతే వాళ్ళకైతే రావడం జరిగింది. జల్లికట్టు ఏ బుల్ కంట్రోలింగ్ ఫెస్టివల్ ఈస్ పాపులర్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో జల్లికట్టు అనేది ఈ కింద ఏ రాష్ట్రంలో వీళ్ళైతే జరుపుకుంటారు? చెప్పండి. ఇది తమిళనాడులో జరుపుకుంటారు. ఓకేనా. ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద గేమ్ జల్లికట్టు ఈస్ ఫేమస్ ఇన్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇదే కనుక మన మోడల్ క్వశ్చన్స్ అయితే ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి అన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం కాబట్టి మొత్తం ఇట్లా రావడం జరుగుతుంది. సో జల్లికట్టు ఆట లేదా ఈ యొక్క పోటీ అని మనకు తమిళనాడుకు సంబంధించింది. ఓకే. అండ్ నెక్స్ట్, ఉగాది, బిహు, గుడి పడవ, పుత్తాండు, విష్ణు అండ్ మరియు విషావ, సంక్రాంతి అన్ని పండుగలను జరుపుకోవడం ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? సో ఇక ఉగాది కానీ మనకి ఒక పండుగలు ఇవన్నీ కూడా మనకు నూతన సంవత్సరం, స్టార్టింగ్ న్యూ ఇయర్, నూతన సంవత్సరం ప్రారంభాన్ని చూపిస్తుంది. సో ఉగాది మన దగ్గర ఉంటుంది, గుడిపాడవ మరాఠా అక్కడ ఉంటుంది, బిహు అస్సాంలో ఉంటుంది, పుత్తాండు. ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, విషావ ఇవన్నీ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ మకర సంక్రాంతి? సో మకర సంక్రాంతి అంటే ఏమిటి? సో ఇది మనకు లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే పండకోత పండగ, అండ్ కైట్ ఫెస్టివల్ అంటే యొక్క గాలి పతంగులు ఉంటాయి కదా వాటి యొక్క పండగ, పప్పెట్ షో అంటే తోలు బొమ్మల యొక్క ప్రదర్శన. సో మనకు సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తాయి మనకి? ఏమంటే గాలిపటాలు ఎగరేస్తాం కదా, సో గాలిపటాల ఉత్సవం. అండ్ నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సిమిలారిటీ బిట్వీన్ మకర సంక్రాంతి, లోహిరి, పొంగల్ అండ్ బైశాఖి. సో వీటన్నింటి కామన్గా ఏముంటాయి? ఇవన్నీ కూడా పంట కోతకు సంబంధించినవి కాబట్టి హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా. ఓకే. మకర సంక్రాంతి మన దగ్గర మనం జరుపుకుంటాం కదా కాబట్టి అక్కడ ఫస్ట్ ఆప్షన్ క్యాన్సల్ అయ్యింది, ఎందుకంటే నార్త్ ఇండియా ఉంది కాబట్టి. హౌ డు ఇండియన్స్ సెలబ్రేట్ హోలీ? భారతీయులు హోలీని ఎలా జరుపుకుంటారు? ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు రంగులు గుప్పుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం కాదు. ఒకరిపై ఒకరు వాటర్ అండ్ అదేవిధంగా కలర్స్. ఎస్. సో నీటిని అండ్ అదేవిధంగా కలర్లని ఒకరిపై ఒకరు త్రో చేస్తారు. ఎస్. ల్యాంప్ వెలిగేయడం, పీజియన్స్ పక్షులను విడుదల చేయడం కాదు. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే.
పండగల గురించి డీటెయిల్గా తెలిస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలం. అంటే ఆ ఫెస్టివల్ గురించి మీకు తెలుసు కానీ దాంట్లో ఏం చేస్తామో కూడా తెలవాలి కదా అట్లా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్? ఈ కింద వాటిలో ఏది వ్యవసాయానికి సంబంధించినటువంటి పండగ కాదు? పొంగల్, దీపావళి, బైశాఖి మరియు లుహ్రి. సో పొంగల్ కానీ, బైశాఖి కానీ, లుహ్రి కానీ ఈ మూడు కూడా మనకు వ్యవసాయానికి సంబంధించినవి. దీపావళి మాత్రం దీపాలకు సంబంధించింది, వెలుగుకు సంబంధించింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ అ షిగ్మో? షిగ్మో అంటే ఏంటిది? సో గోవా వసంతోత్సవం లేకపోతే నీలగిరి ఎత్తైన పర్వతం, ఒక రకమైనటువంటి రంగోలీ లేదా ముగ్గు, లేదు అన్నట్లయితే మనకి ఒక శివుని పేరు. సో ఏది వస్తుంది చెప్పండి? ఒక షిగ్మో అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, గోవా వసంతోత్సవం. ఓకేనా? సో గోవా ఇక్కడ కనిపిస్తుంది కదా, గోవాలో వసంతోత్సవం మనకి ఒక ఫెస్టివల్. దీన్ని మనం షిగ్మో అంటే శిశిరోత్సవం అని కూడా అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద మాధవపూర్ మేళా సెలబ్రేటెడ్? సో ఓకే, కింద వాటిలో ఇక్కడ మాధవపూర్ మేళా అని జరుపుతారు. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్. ఎక్కడ జరుపుతారు? గుజరాత్లో జరుపుతారు. ఓకేనా? మాధవపూర్ మేళా అని గుజరాత్లో జరుపుతారు. ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా దానికి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక సమైక్యత కోసం 4 రోజుల పాటు ఈ యొక్క మేళాను అయితే నిర్వహిస్తారు. దీనిలో ఈ యొక్క మాధవపూర్ మేళాలో అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి మిష్మీ తెగతో కూడా ఇక్కడ సంబంధాన్ని అయితే పంచుకోవడం జరుగుతుంది. అంటే ఈస్ట్ వెస్ట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి మిళితమైనటువంటి పండగ యొక్క మాధవపూర్ మేళా అండి. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క డాన్సెస్ సంబంధించినటువంటి క్లాస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క డాన్సెస్ సంబంధించి క్లాస్ డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్తో పాటు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో పాయింటర్ మొత్తం కూడా ఉండడం జరిగింది. దాదాపుగా 200+ క్వశ్చన్స్ పాయింటర్స్ ఇవ్వడం జరిగింది. సో పాయింటర్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.